మూడవది ముండ్ల పొదలో పడ్డ విత్తనాల గురించి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక వ్యక్తి వాక్యం వింటూ ఉన్నప్పుడు అతని చెవిలో పడినప్పుడు ఆల్రెడీ అతని హృదయంలో ఈ లోక సంబంధమైన విచారాలు, ధన వ్యామోహాలు, అంటే ధనాన్ని ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా కూడబెట్టాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇలా గనక ఆలోచనలు ఉంటూ ఉంటే వాక్యం గురించి ఆలోచించడానికి ఈ ఆలోచనలు అనుమతించవు. కాబట్టి ఈ ఆలోచనలు అంటే ఐహిక విచారానికి సంబంధించినవి, ధనమోహానికి సంబంధించిన ఆలోచనలు చాలా డామినేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు దేవుని వాక్యము మన హృదయంలో నిలవటానికి, గ్రహించడానికి అవకాశం ఉండదు. అవి అణిచేస్తాయి. కొంత మట్టుకు అది ఉన్నప్పటికీ కూడా మనం వాక్యం సంఘంలో విని ఇంటికి వెళ్ళేసరికి ఈ ఆలోచనలే మన హృదయంలో డామినేట్ చేస్తూ ఉంటాయి గనక వాక్యానికి సంబంధించినవన్నిటినీ అణిచేస్తూ ఉంటాయి. దేవుని ప్రణాళికేమో ప్రతి ఒక్కరూ నిత్య జీవంలో ఉండాలని, ఆయన గొప్ప ప్రణాళిక అది. కానీ ఆ ప్రణాళికను అర్థం చేసుకోకుండా మనం గనక దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే అసలైన సత్యం మనకు ఎప్పటికీ అర్థం కాదు. సత్యాన్ని గ్రహించలేం కూడా. సత్యం తెలియదు గనక ఆ వాక్యం కొంతకాలం మనలో ఉంటుంది, కానీ ఏదైనా కొంచెం ఇలాంటి విచారాలు వాటిని అణిచివేసినప్పుడు ఇక ఎప్పటికీ అది ఫలించదు. ఇక నాలుగవది మంచి నేల పడిన విత్తనాలు. అవి కొన్ని 100ంతలుగా, కొన్ని 60ంతలుగా, కొన్ని 30ంతలుగా ఫలించినట్లుగా మనం చూస్తాం. ఎవరికైతే నూతన హృదయం, నూతన స్వభావం కలిగి ఉంటుందో వారు మంచి నేలగా ఉంటారు, వారు బహుగా ఫలిస్తారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.